గౌరవకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. షట్ సంపత్తి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పటిదాకా మనం సమ, గమ, ఉపరమ, తితిష్క చూసాం. సో సమ అంటే మెంటల్ చాటరింగ్ ని తగ్గించుకోవటం. గమ అంటే నీ ఎనర్జీస్ అన్ని ఛానలైజ్ చేయటం. లూజింగ్ మూవ్మెంట్ ఓవర్ ఇంపల్స్. నెక్స్ట్ ఉపరమ అంటే వైజ్ డిసెంగేజ్మెంట్, ఎస్కేపిజం కాదు, వైజ్ డిసెంగేజ్మెంట్. ఇది అవసరమా అనే క్వశ్చన్ వేసుకుంటే దాంట్లో వస్తుంది. నెక్స్ట్ తితిష్క, ఇది హోల్డింగ్ అప్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్. సో ఈ సమాధమ ఉపరమ ద్వారా నువ్వు ఉన్నదంతా క్లీన్ చేసావు, బాగానే ఉంది. బట్ కానీ కొత్త ఉపరమ ద్వారా కొత్తగా నీకు క్లటర్ రాకుండా, కొత్త కాకుండా క్లీన్ చేసుకున్నావు, ఇది బాగానే ఉంది. కానీ లైఫ్ లో గ్యారంటీ ఉందా ఏ సిచ్యువేషన్ గుండా నీ జీవిత ప్రయాణం సాగించాలో? సో దేర్ ఫర్ హోల్డింగ్ ద డిఫికల్ట్ టైమింగ్స్ ఉందే, ఇది కూడా ఎస్కేపిజం కాదు. కరెంట్గా ఎదుర్కొన్న వాడిది కరెక్ట్ అని బానిసలాగా ఒప్పుకోవటం కాదు. సో ఇక్కడ ఏంటంటే తితిష్క అనేది హోల్డింగ్ అప్ ఇన్ డిఫికల్ట్ టైమింగ్స్. ఎలా హోల్డ్ చేయటం? నీ మెంటల్ గా నువ్వు ఫ్రిక్ అయిపోకుండా, నువ్వు నీ మానసిక పరంగా ఒక్కల కింద విరిగిపోకుండా. యుద్ధం హృదయం పగిలిపోయింది అంటే ఇలా పాటలు ఉండేవి కదా, ఆచార్యాత్రేవి. అలా కాకుండా ఈ హోల్డింగ్ అప్ చేయటాన్ని ఈ తితిష్క మన ఎలా వస్తుంది? ఈ తితిష్క వచ్చేది శ్రద్ధ ద్వారా వస్తుంది. శ్రద్ధ, ఈ నెక్స్ట్ షిఫ్ట్ శ్రద్ధ. సో శ్రద్ధ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ క్వాలిటీ ఇది షట్ సంపత్తిలో. శ్రద్ధ అనగానే బ్లైండ్ బిలీఫ్ అనుకుంటుంది కాదు, ఇది ఇంటెలిజెంట్ ఫస్ట్. శ్రద్ధ అనేది ఇంటెలిజెంట్ ఫస్ట్. కామన్ లాంగ్వేజ్ వాడేస్తుంటాడు, వీడు సరిగ్గా చదవరా, చదువు మీద వీడికి శ్రద్ధ లేదురా అంటాం. కానీ వాడు శ్రద్ధ అంటే ఇంట్రెస్ట్ అని అర్థం చేసుకుంటున్నాడు, కానీ యాక్చువల్గా అది కాదు. దానికి వాడి ఎంపవర్ ఎలా అవుతాడు? ఆ చదువు వల్ల తన ఎంపవర్మెంట్ ఏం పొందుతుంది, ఏం శక్తులు తనకి సాధిస్తాడు అనే విషయం తనకి క్లియర్ అవగాహన లేదు, శ్రద్ధ లేదు. సో అవగాహన వచ్చి దాని మీద టెన్షన్ చూపించాడు అనుకో, దాన్ని మనం ఇంటెలిజెంట్ ట్రస్ట్ అనాలి, బ్లైండ్ బిలీఫ్ కాదు. జనరల్ గా మనకు దాని ఉపయోగాలని బ్లైండ్ బిలీఫ్ ఉపయోగాలు చెప్తారు. బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వచ్చేస్తుందని. చదువుకున్న అందరికి మంచి ఉద్యోగం వచ్చేసిందా? బ్లైండ్ బిలీఫే. చదువుకుంటే ఉద్యోగం వచ్చే అవకాశాలు పెరుగుతాయి, ఇది వాస్తవం. కానీ యాక్చువల్గా చదువుకోవడం ఒక ఎంపవర్మెంట్. నిన్ను నువ్వు, నీకు చేతులు ఉండటం, కళ్ళు ఉండటం, చెవులు ఉండటం, ఎలాగా నీ యొక్క ఎంపవర్మెంట్, నీకు శక్తిని పెంచే సాధనాలో, అలాగా విజ్ఞానం కూడా ఒక ఎంపవర్మెంట్. ఆ ఎంపవర్మెంట్ అనేది తెలుసుకోవడం ఇంటెలిజెంట్ ఫస్ట్ డెవలప్ అవుతుంది. అది శ్రద్ధ. సో శ్రద్ధ వల్ల తితిష్క వస్తుంది. సో సారీ, the firm conviction that the teaching is true because your own experience confirms it. సో ఈ తితిష్క టైంలో ఏంటంటే నీ యొక్క సొంత ఎక్స్పీరియన్స్ ఉందే, అది కన్ఫర్మ్ చేస్తుంది. ఇక్కడ ఇంటెలిజెన్స్ ఫస్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి శ్వాస మీద ధ్యాస పెట్టండి అని ఒక చిన్న ఎక్సర్సైజ్ ఉంది అనుకుందాం. సపోజ్ ఎవరో చెప్పారు, నువ్వు సార్ ట్రై చేద్దాంలే అని ఒక 2 minutes శ్వాస మీద ధ్యాస పెట్టావు. తర్వాత రోజు కూడా పెట్టావు. అలా ఒక వారం రోజులు కన్సిస్టెంట్ గా చేయగలిగావు. నువ్వు నీ యొక్క థాట్ క్లటరింగ్ తగ్గటం, క్వాలిటీ ఆఫ్ థాట్ మారటం, థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ క్వాలిటీ మారటం అనేది ఎప్పుడైతే పర్సీవ్ చేసావో ఎక్స్పీరియన్స్ లో, ఆటోమేటికల్ గా టీచింగ్ మీద కన్విక్షన్ వస్తుంది నీకు. కరెక్టే, ఇచ్చేస్తే ఇలా జరుగుతుంది, ఆయన చెప్పింది కరెక్టే అని. అప్పుడు ఒక ఇంటెలిజెన్స్ ఫస్ట్ వచ్చి నువ్వు ఆ పని చేస్తావు. ఇది చూసే జనానికి ఎలా కనబడుతుందంటే, ఎదుర్కొన్నవాడు వీడిని ఏదో బ్రెయిన్ వాష్ చేశాడు, వీడు బ్లైండ్ గా బిలీవ్ చేసి వాడిని నమ్మి ఆ సాధన చేస్తున్నాడు, ఇలాగ చూసేవాళ్ళు అనుకుంటారు. బట్ యాక్చువల్ గా ఏం జరిగింది అనేది నీకు తెలుసు.
సపోజ్ 3 స్టెప్ రిథమిక్ బ్రీతింగ్ అనేది ముందు చెప్పడం అయింది ఒక వీడియోలో. అది అటెంప్ట్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. 3 స్టెప్ రిథమిక్ బ్రీతింగ్ గనక ప్రాక్టీస్ చేస్తూ మాస్టరీ చేస్తుంటే ఆటోమేటిక్‌గా నీ థాట్ యొక్క క్వాలిటీ మారుతుంది. నీ ప్రాస్పెక్టివ్ ఆఫ్ థింకింగ్ మారుతుంది. నీ యొక్క ఎమోషనల్ బ్యాలెన్స్ మారుతూ ఉంటుంది. బ్యాలెన్స్ మారుతుందని చెప్పాను గదా! పర్సెంట్ ఒక ఐడియల్ మనిషిలాగా ప్రవర్తిస్తాడు అనేది నీ ఎక్స్‌పెక్టేషన్ అయ్యుండొచ్చు. బట్ కానీ వాస్తవం ఏంటంటే అక్కడ 10 సిట్యుయేషన్‌ల గుండా నీ జీవిత ప్రయాణం జరిగినప్పుడు నువ్వు సపోజు 4 సిట్యుయేషన్‌లోనే నువ్వు బ్యాలెన్స్‌డ్‌గా ఉండగలిగావు. అది ఎక్కడి నుండొచ్చిందయ్యా అంటే ఆ 3 స్టెప్ బ్రీతింగ్ వల్లే వచ్చింది. లేతే 10 సిట్యుయేషన్‌లోనూ నువ్వు ఇంబాలెన్స్ అయ్యి ఉండేవాడివి. నువ్వు ఎంతసేపు ఇంబాలెన్స్ కాని వాటిని బయట వాడు చూసాడంటే సరే వాడి ఎక్స్‌పెక్టేషన్ అది. నువ్వు కూడా అవే చూస్తున్నావు. రెండోది చూడట్లేదంటే సో, నీ ఎక్స్‌పీరియన్స్ నువ్వు అవేర్‌లో ఉంటే అదే నీకు ఇంటెలిజెన్స్ ట్రస్ట్ ఇస్తుంది. అప్పుడు శ్రద్ధ ఏర్పడుతుంది ఆ యాక్టివిటీ మీద. అది నీకు తితిష్క స్థితిని తీసుకెళ్తుంది. ఇప్పుడు డిఫికల్ట్ టైమ్‌లో నిన్ను వీక్ అవ్వకుండా, నువ్వు మానసికంగా నువ్వు క్షోభపడకుండా, మానసికంగా నువ్వు పగిలిపోకుండా, నువ్వు ఆ సిట్యుయేషన్ గుండా ప్రయాణం చేసి వెళ్ళిపోతావు. ఈ తితిష్క రావటానికి శ్రద్ధ అవసరమైతే, ఈ శ్రద్ధ రావటానికి ఏం కావాలి? తితిష్క శ్రద్ధ యొక్క మెంటల్ ఎండ్యూరెన్స్ తితిష్క అంటే. సో, శ్రద్ధ అనేది దేనివల్ల వస్తుంది? ఇది బ్లైండ్ బిలీఫ్ కాదు అనుకున్నాం గదా! ఇది ఇంటెలిజెంట్ ట్రస్ట్ అనుకున్నాం గదా! గ్రాటిట్యూడ్ వల్లొస్తుంది. నెక్స్ట్ నువ్వు గ్రాటిట్యూడే చెప్పుకోవన్నమాట. ఒక డేలో ప్రతి క్షణం నువ్వు గాలి పీల్చి వదులుతున్న నీ యొక్క శ్వాస వ్యవస్థకి నువ్వు గ్రాటిట్యూడ్‌గా ఉండాలి కదా కనీసం. నీకు శక్తిని చేకూరుస్తున్న అన్నానికి గ్రాటిట్యూడ్‌గా ఉండాలి గదా! నీ బాడీలో ఉండే అన్ని రకాల బయోలాజికల్ ఫంక్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో దానికి సహకరిస్తున్న ఒక మీడియం వాటర్‌కి నువ్వు గ్రాటిట్యూడ్‌గా ఉండాలి గదా! నువ్వు ఈ క్షణంలో ఈ స్థితిలో ఉన్నావంటే ఎన్ని నీకు తెలిసిన, తెలియని డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా ఉన్న ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ ఫ్యాక్టర్స్ అన్నిటికి నువ్వు గ్రాటిట్యూడ్‌గా ఉండాలి గదా! కృతజ్ఞతగా ఉండాలి గదా! మనం కృతజ్ఞత అనంగానే ఏమనుకుంటామంటే, ఎంతో భయంకరమైన కష్టంలో ఉన్నప్పుడు ఎవడో ఏదో సహాయం చేస్తే దాని నుంచి బయటపడ్డాను కాబట్టి వాడికి మటుకు కృతజ్ఞతకు అర్హుడు. వాడికి చెప్పొచ్చు. సో, నువ్వు కృతజ్ఞత చెప్పటానికి కూడా ఒక ప్రయారిటీ అర్హత నువ్వు డిసైడ్ చేసుకున్నావు. నీ స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్‌లో ఈ ఇవి ఓకే. క్యాజువల్. వీటికి మాత్రమే కృతజ్ఞత ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు అనుకుంటున్నావు. కానీ ప్రతి క్షణం నీ చుట్టూ ఉన్న పరిసరాల్లో ఉన్న ప్రతి విషయానికి నువ్వు రుణపడి ఉన్నావు. సో, గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. నీ శరీరంలో పనిచేస్తున్న ప్రతి భాగానికి గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. సో, ఈ గ్రాటిట్యూడ్ చెప్తుంటే మెంటల్ తీసుకొస్తుంది. ఇప్పుడు యాక్చువల్‌గా అంటే ఉన్న దాంట్లో ఏది సరిగ్గా ఉంది కూడా కనుక్కుంటున్నాను. సామాన్యంగా డిస్టర్బ్ అయినప్పుడు సరే లైఫ్‌లో ఒక అన్‌వాంటెడ్ సఫరింగ్ గుండా సిట్యుయేషన్ గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు డిస్టర్బ్ అయినప్పుడు నీకు కేవలం ఏది లేదో కనబడుతుంది. నిజంగా ఏది ఉందో కనబడదు. ఆ ఏది ఉందో ఎప్పుడు కనబడుతుంది? నువ్వు ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ చెప్పుకుంటున్నావో అప్పుడు నీకు కనబడుతూ ఉంటుంది. సో, నెక్స్ట్‌ది ఏమిటయ్యా అంటే సమాధాన. దీని గురించి రేపు చెప్పుకుందాం.